Hello everyone, good morning all of you. So చూడండి ఒకసారి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ వాళ్ళు మనం మొన్న 14 లెసన్ కెమికల్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం. కెమికల్ లెసన్ లో నేను కొంచెం టాపిక్ చెప్పాను. కొంచెం టాపిక్ చెప్పడం అంటే బేసిక్స్ చెప్పుకుంటున్నాను, అన్ని కూడా అన్ని ఫార్ములాస్ ఏమొస్తే అవే చెప్పుకుంటున్నాం. ఈ లెసన్ లో కూడా ఈ టాపిక్ లో కూడా ఈ వీడియోలో కూడా మనం ఏం చేద్దామంటే బేసిక్స్ అన్ని చెప్పుకుందాం. అలాగే ఏం చేద్దామంటే ఒక ఇందులో ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది కదా 8 మార్క్స్, దానికి సంబంధించిన మొత్తం ఏదైతే బేసిక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేటప్పటికి 2 ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి, ఆ 2 మార్కులు కూడా ఓడిస్తున్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ పేరు ఏంటి, కేంద్రకాలు. 14 లెసన్ కేంద్రకాలు చూసుకుంటే ఇంతకుముందు నేను మీకు లెసన్ ఏం చెప్పానంటే ప్రతి ఒక్క పదార్థంలో ఏదైనా పదార్థంలో అణువులు ఉంటాయి, దాని లోపల పరమాణువులు ఉంటాయి, పరమాణువుల లోపల కేంద్రకాలు ఉంటాయి, కేంద్రకాల లోపల ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఎవరు కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, వాటి ఆదేశం ఎంత, ద్రవ్యరాశి ఎంత అన్ని కూడా చెప్పుకున్నామండి. తర్వాత ఏం చేస్తామంటే మనం ప్రోటాన్ సైకిల్ లేకపోతే పరమాణు సంఖ్య, పరమాణు భారం, ఓకేనండి. పరమాణు సంఖ్య, పరమాణు భారం కూడా చెప్పుకున్నాం. సో ఒకసారి చూసుకుంటే ఒకసారి మళ్ళీ అది ఆ 2 టాపిక్స్ చూసుకొని మిగతా చూద్దామండి. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఈ కేంద్రకాల లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఎస్ఏ క్వశ్చన్ కి సంబంధించినవి కూడా ఈరోజు చెప్పుకోవాలి క్లాస్ లో. సో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఏంటంటే పరమాణు సంఖ్య. ఏంటండి పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్యని మనం Z తో సూచిస్తాం. ఎందుతో సూచిస్తాం అండి? Z తో సూచిస్తాం. పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఓకేనండి. అంటే పరమాణు సంఖ్య అంటే ఏంటి? హైడ్రోజన్ 1, హీలియం 2, ఓకేనండి, లిథియం 3, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇలా ఉంటాయి కదా. సో అసలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం చెప్తాం అనేది చూద్దాం ఒకసారి. సో చూస్తే పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఇప్పుడు మనకి కాలేజ్ లో అటెండెన్స్ నెంబర్లు ఉంటాయి, లేకపోతే హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏ విధంగా చెప్తారు? ఓకేనా, అది అలా చెప్తారండి. జాయిన్ డేట్ బట్టి కానీ లేకపోతే ఇంటి పేర్లు బట్టి కానీ అలా చెప్తారు. అలాగే ఇక్కడ మనం పరమాణు సంఖ్య హైడ్రోజన్ 1లో రావాలి, హీలియం 2లో రావాలి, లిథియం 3లో రావాలి. అవి ఏ విధంగా చెప్తామంటే మనం అందులో ఉండే ప్రోటాన్ల సంఖ్యను ఏంటండి ప్రోటాన్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని పరమాణు సంఖ్య చెప్తాం. ప్రోటాన్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని పరమాణు సంఖ్య చెప్తాం. సో ఏంటంటే పరమాణు సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పరమాణువులో ఉండే ప్రోటాన్ల సంఖ్యను ఆ పరమాణు యొక్క పరమాణు సంఖ్య అంటారు. అంటే ఏంటండి Z is equal to P. Z అంటే పరమాణు సంఖ్య, P అంటే ప్రోటాన్ల సంఖ్య. ఓకేనండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హైడ్రోజన్ 1, 2 అని చెప్తాం. అంటే హైడ్రోజన్ 1 అంటే ఏంటి? ఇందులో ఎన్ని పరమాణులు ఉంటే ఒక పరమాణు ఉంటుంది. ఏముంటుంది? ఒక పరమాణు లేకపోతే ఒక ప్రోటాన్ ఉంటుంది. ఓకేనా. చూస్తే హైడ్రోజన్ H1 అంటే ఏంటండి? హైడ్రోజన్ లో ఒక ప్రోటాన్ ఉంటుంది. హీలియం 2 దీంట్లో 2 ప్రోటాన్లు ఉంటాయి. లిథియం 3 అంటే దీంట్లో 3 ప్రోటాన్లు ఉంటాయి అని ఆ విధంగా మనం చెప్తాం. పరమాణు సంఖ్య ఏంటండి? ఏదైనా పరమాణువులో ఉంటే ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. దీన్ని Z తో సూచిస్తాము. ఓకేనా. P అంటే ప్రోటాన్ల సంఖ్య. ఇవి దానికి సంబంధించిన ఉదాహరణలు. ఓకేనండి. సో ఇది పరమాణు సంఖ్య అంటే. తర్వాత చూసుకుంటే పరమాణు భారం. ఏంటండి? పరమాణు భారం. సో పరమాణు భారం అంటే దీన్ని క్యాపిటల్ A తో సూచిస్తారు. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చదువుతారు. అదేంటండి కెమిస్ట్రీలో చదువుతున్నాం కదా, మళ్ళీ ఫిజిక్స్ లో ఎందుకు చెప్తున్నారంటే ఏం చెప్తాం, మనం ఏదైనా పదార్థాన్ని కానీ లేకపోతే ఏదైనా పరమాణువులు కానీ ఒక కేంద్రకాన్ని కానీ చదవాలంటే మనం ఫిజిక్స్ లో ఉండే మైక్రోస్కోప్ తో కానీ లేకపోతే ఇలాంటి వాటన్నిటితో కూడా మనం చదువుతాం. కాబట్టి ఏం చేస్తామంటే పరమాణు సంఖ్య అంటే ఏంటి, పరమాణు భారం అంటే ఏంటో మనకు తెలియాలండి. పరమాణు భారం అంటే ఏంటంటే మనకి సింపుల్ గా ఏదైనా ఒక పరమాణువులో ఉండే ప్రోటాను ప్లస్ న్యూట్రాను, ప్రోటాను ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను ఆ పరమాణు యొక్క పరమాణు భారం అంటారు. దీన్ని క్యాపిటల్ A తో సూచిస్తారు.
A is equal to Z plus N. ఏంటండి Z plus N. Z అంటే పరమాణు సంఖ్య, N అంటే న్యూట్రాన్ సంఖ్య, A అంటే పరమాణు భారం. ఓకేనండి. హైడ్రోజన్ H12 అంటే ఏంటంటే 2 అంటే ఇందులో ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్, ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ కలిపితే 2. ఓకేనండి. అలాగే హీలియం 24 అంటే ఏంటండి ఇక్కడ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. దాన్ని మనం ఏంటంటామండి ఆ పరమాణు యొక్క పరమాణు భారం అంటాం. ఆ పరమాణు యొక్క పరమాణు భారం అంటాం. ఓకేనండి. అర్థమైందా? సో ఇవి ఏంటంటే బేసిక్స్, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకేనండి. తర్వాత సో అర్థం అనుకుంటున్నాను. తర్వాత చూసుకుంటే మనకి ఐసోటోపు, ఐసోబార్, ఐసోటోన్, ఐసోమర్లు ఏంటండి ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్, ఐసోమర్ ఇవి 4 ఉంటాయండి. ఈ 4 మనం ఎందుకు చదవాలంటే ఏదైనా ఒక పరమాణువుని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక పరమాణువుని తీసుకుంటే దాంట్లో ప్రోటాన్ సంఖ్య ఎక్కువ ఉందా, న్యూట్రాన్ సంఖ్య ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ప్రోటాన్ న్యూట్రాన్ రెండు ఉన్నాయా, లేకపోతే అది భూస్థితిలో ఉందా, ఉత్తేజిత స్థితిలో ఉందా, లేకపోతే మాధ్యమిక స్థితిలో ఉందా అనేది మనకి తెలియాలి. మధ్యస్థ స్థితిలో ఉందా అనేది మనకి తెలియాలి. దానికోసం ఇప్పుడు మనం చూస్తాం. దానికోసం ఏం చేస్తాం ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటండి ఐసోటోప్. ఏంటండి ఐసోటోప్. ఐసోటోప్. సో ఐసోటోప్ అంటే ఏంటి మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చదివారు. ఒకసారి కావాలంటే అది చూడండి, లేకపోతే నేను మీకు పంపించిన నోట్స్ చూడండి. నోట్స్ అయితే మీకు అర్థమవుతుంది. ఐసోటోప్ అంటే ఏంటి. ఓకేనండి. ఐసోటోప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పరమాణువులో ఉండే ఏదైనా ఒక పరమాణువులో ఉండే పరమాణువుల సంఖ్యను ఏదైనా ఒక పరమాణువులో ఉండే పరమాణువుల సంఖ్యను ఏమంటారండి ఐసోటోప్ అంటాం. ఏమంటారండి ఐసోటోప్. అంటే సింపుల్గా ఏం చెప్తామండి ఐసోటోప్ అంటే పరమాణువుల సంఖ్యను. అంటే పరమాణువుల సంఖ్యను అంటే ఏంటండి ప్రోటాన్ల సంఖ్య. పరమాణువుల సంఖ్య అంటే ఏంటి ప్రోటాన్ల సంఖ్య. ఒకసారి చూడండి, దీనికి ఇంకో డెఫినేషన్ కూడా చూద్దాం. సో ఏమవ్వాలి అంటే ఏవైనా రెండు పరమాణువులు తీసుకున్నప్పుడు అవి ఒకే పరమాణువుల సంఖ్యను కలిగి ఉంటే అటువంటి పదార్థాన్ని లేకపోతే అటువంటి పరమాణువులను ఐసోటోప్ అంటారు. అటువంటి పరమాణువులు ఏమంటామండి ఐసోటోప్ అంటారు. ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఉదాహరణ చూసుకుంటే ఏంటి మనకి హైడ్రోజన్ 1 ఓకేనండి, హైడ్రోజన్ 1 2, హైడ్రోజన్ 1 3. అదేంటి ఉంటాయి ఏంటంటే హైడ్రోజన్ యాక్చువల్గా 1 2 ఓకేనా. ఒకటి తగ్గిపోయింది అనుకోండి, ఒకటి కోల్పోతే హైడ్రోజన్ 1 1. ఏదైనా ఒక న్యూట్రాన్ అనేది పొందితే హైడ్రోజన్ 1 3 అవుతుంది. కానీ చూడండి ఇక్కడ వాటి యొక్క భారాలు ఎంత ఉన్నా కానీ పరమాణు సంఖ్య మాత్రం ఎంతది ఒకటే ఉంది. పరమాణు సంఖ్య ఎంతండి ఒకటే ఉంది. కాబట్టి ఒకే పరమాణు సంఖ్యలు కలిగినటువంటి పరమాణువులను ఐసోటోప్ అంటారు. ఏమంటారండి ఐసోటోప్ అంటారు. ఓకేనా. తర్వాత ఏంటండి ఐసోబార్. ఐసోబార్. సో ఐసోబార్ చూసుకుంటే ఐసోబార్ అంటే ఏంటి అంటే ఏవైనా రెండు పరమాణువులు తీసుకున్నప్పుడు ఆ పరమాణువుల యొక్క భారాలు ఒకే విధంగా ఉంటే అటువంటి పరమాణువులు ఏమంటామండి ఐసోబార్ అంటాం. అంటే ఏంటంటే ఐసోబార్ అంటే ఒకే పరమాణు భారం కలిగిన పరమాణువులను ఐసోబార్ అంటారు. ఉదాహరణ చూద్దాండి. కార్బన్ 614 మామూలుగా అయితే కార్బన్ 6 12 ఉండాలి. ఏవైనా రెండు న్యూట్రాన్లు అది పొందితే ఏమంటారండి కార్బన్ 614. అలాగేనండి. తర్వాత చూస్తే నైట్రోజన్ 714
నైట్రోజన్ ఏంటండి 7 14. ఈ రెండు చూడండి 14 14. ఇదేంటి బార్ అంటే 7 ప్రోటాన్లు 8 న్యూట్రాన్లు 7 ప్రోటాన్లు 7 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే చూడండి కార్బన్ 6 14 నైట్రోజన్ 7 14 రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి అటువంటి పరమాణువులు ఏమంటాం మనం ఐసోబార్ అంటాము. ఏమంటారండి ఐసోబార్ అంటాము. ఐసోటోప్ అంటే ఏంటో అర్థమైంది, ఐసోబార్ అంటే ఏంటో అర్థమైంది. సో చూడండి చాలా మందికి వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు, లేకపోతే ఏంటి మీ ప్రాబ్లం ఏంటంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేసి అడగండి చెప్తాను. తర్వాత ఏంటంటే నేను మీకు నోట్స్ ఎప్పుడో ఇచ్చానండి, దాంతో కూడా పీడిఎఫ్ తీసి. సో నోట్స్ ముందే చూసుకోండి. తర్వాత నేను చెప్పే క్లాస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు చెప్పింది చూస్తారు, వీడియో చూస్తారు, ఆ నోట్స్ చూస్తారు, తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. ఈ రెండు చూసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎందుకు ఫిజిక్స్ లో ఇన్ని ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ లాగా ఈజీగా లేదంటే అంటే ఏంటంటే సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పుడు ఫిజిక్స్ అన్నిటి గురించి మనం చదవాలి. కరెంట్ గురించి చదవాలి, మ్యాగ్నెటిజం గురించి చదవాలి, అలాగే ప్రోటాన్ గురించి చదవాలి, న్యూట్రాన్ గురించి చదవాలి, కేంద్రకాల గురించి చదవాలి. ఇవన్నీ చదివితేనే మనకి అర్థం అవుతుంది. ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే ఏం చేయాలి, ఇవన్నింటిలో మనం చూస్తాం కాబట్టి తెలియాలి. ఓకేనండి. ఐసోటోప్ అంటే ఏంటో అర్థమైందా, ఐసోబార్ అంటే ఏంటో అర్థమైందా. తర్వాత ఇప్పుడు చూస్తే ఇంకేమున్నాయంటే ఐసోటోన్ ఐసోమర్, ఐసోటోన్ ఐసోమర్ ఉన్నాయి. ఆ రెండు చూద్దాం ఈరోజు. మీకు ఈ బేసిక్స్ తో పాటు ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా చూద్దామండి. ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా మీకు ఈరోజు అవ్వాలి. సో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఐసోటోన్. ఐసోటోన్ ఐసోటోన్ అంటే ఏంటి ఏంటండి, ఐసోటోన్ అంటే ఏంటి? సో ఐసోటోన్ ఐసోటోన్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఫస్ట్ దాంట్లో పరమాణువుల సంఖ్య చూసాం, రెండో దాంట్లో పరమాణువులు, తర్వాత ఏంటన్నా ప్రోటాన్లు న్యూట్రాన్ సంఖ్య చూసాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఐసోటోన్ అంటే ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగినటువంటి ఏవైనా రెండు పరమాణువులు తీసుకున్నప్పుడు, ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగిన ఏవైనా రెండు పరమాణువులు తీసుకున్నప్పుడు, ఓకేనా, అటువంటి పరమాణువులను ఐసోటోన్లు అంటారు. అటువంటి పరమాణువులు ఏమంటాం, ఐసోటోన్లు అంటాము. ఓకేనా. ఉదాహరణ చూస్తే కాల్షియం 2040, కాల్షియం అంటే 2040. అలాగే పొటాషియం చూసుకున్నాం అనుకోండి, పొటాషియం 1939, పొటాషియం 1939. అంటే ఏంటండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, 40 20 డిఫరెన్స్ ఎంత 20, 39 19 డిఫరెన్స్ ఎంత 20. అంటే ఈ రెండింటిలో న్యూట్రాన్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 40 ఉన్నాయంటే 20 ప్రోటాన్లు 20 న్యూట్రాన్లు ఉంటాయి. 39 ఉన్నాయంటే ఎన్ని ఉంటాయి, ఇందులో 19 ప్రోటాన్లు 20 న్యూట్రాన్లు ఉంటాయి. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటి, పరమాణు భారం A = ప్రోటాన్ సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ఓకేనా, ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. దీని నుంచి మనకి న్యూట్రాన్ సంఖ్య తెలుస్తుందా, న్యూట్రాన్ N = A - Z. సో న్యూట్రాన్ N = A అంటే ఏంటండి, ఇది Z. ఓకేనా. 40 - 20 అంతేండి, 40 - 20 20. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే N = A - Z అంతేండి. A వాల్యూ ఎంత 39, Z వాల్యూ ఎంత 19. అంటే ఇందులో 20 న్యూట్రాన్లు ఉన్నాయి. ఏమన్నాయండి, 20 న్యూట్రాన్లు ఉన్నాయి. ఇటువంటి పరమాణువుల్ని ఏమంటాం, ఒకే న్యూట్రాన్ సంఖ్యలు. ఇక్కడ 20 40 19 39 కనిపిస్తుంది, కానీ ఏంటి రెండిట్లో ఉండే న్యూట్రాన్ సంఖ్య ఎంత సమానం, అంతేండి 20 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో అంటే ఏంటి మనకి ఎలా తెలుస్తుంది, ఈ రెండు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము మనం ఐసోటోన్లు అంటాము. ఏమంటారండి, ఐసోటోన్లు అంటాము. ఓకేనా. ఐసోటోన్లు అంటే ఏంటి, ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగినటువంటి పరమాణువులు ఏమంటాం, ఐసోటోన్లు అంటాం. ఓకేనా. సో కొత్తగా ఏం చూడక్కర్లేదు, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇవన్నీ చదివారు, కానీ ఏంటంటే ఒకసారి అవన్నీ మీకు బేసిక్స్ అన్ని కూడా గుర్తు చేయడం కోసం ఇవన్నీ చెప్పడం. ఓకే అండి. తర్వాత చూసుకుంటే ఐసోమర్ ఏంటంటే ఐసోమర్ అంటే ఏంటి, ఐసోమర్ అంటే ఏంటి అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక పరమాణువు తీసుకుంటే అది ఏం చేస్తుందండి, భూస్థితిలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైనా మనకు కొంత బలాన్ని ఇస్తే ఉత్తేజిత స్థితి కలుగుతుంది. అక్కడ నుంచి 10⁻⁻⁹ సెకండ్స్ అంటే 10⁻⁻⁹ లో అది
కిందకు వచ్చేస్తుంది. దానికి మళ్ళీ ఎంతైనా కొంత బలం ఇస్తే అది మాధ్యమిక స్థితికి వెళ్తుంది. ఓకేనా? లేకపోతే మధ్యమిక స్థితి. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తుందండి? భూస్థితికి వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఏం చేస్తుంది? భూస్థితికి వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా పరమాణు అనేది భూస్థితి నుంచి ఉత్తర స్థితికి, ఉత్తర స్థితి నుంచి మాధ్యమిక స్థితికి వచ్చేస్తుంది. అయితే మరి ఐసోమర్ అంటే ఏంటి అంటే ఒకే పరమాణు సంఖ్య, ఒకటే పరమాణు భారం, ఓకేనండి, కలిగినటువంటి ఏవైనా రెండు పరమాణువులు వేరే వేరే స్థితులు, ఏంటండి, వేరే వేరే స్థితులను కలిగి ఉంటే, అంటే కార్బన్ 6, 12 భూస్థితిలో ఉంటే, కార్బన్ 6, 12 ఉత్తేజిత స్థితిలో ఉన్నాయనుకో, అంటే కార్బనే కాకపోతే భూస్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తుంది. అటువంటి పరమాణువులు ఏమంటాము అంటే, అటువంటి పరమాణువులు మనం ఏమంటామండి? ఐసోమర్స్ అంటాం. ఏమంటాం? ఐసోమర్లు అంటే ఏంటి? వివిధ స్థితుల్లో ఉండే పరమాణువులు. అంటే భూస్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఉత్తేజిత స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా, తర్వాత మాధ్యమిక స్థితిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. కాకపోతే దాంట్లో ఉండే ప్రోటాన్ సంఖ్య ఎంత ఉంటుంది, న్యూట్రాన్ సంఖ్య కూడా అంతే ఉంటుంది. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా? స్థితుల్లోనే మార్పు ఉంటుంది, పరమాణువులో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనండి? అర్థమైందా? సో ఇప్పుడు దాకా మనం బేసిక్స్ చూసామండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నెక్స్ట్ మనం ఒక పరమాణువుకు ఉండే వ్యాసార్థానికి, ఏంటండి, పరమాణువుకు ఉండే వ్యాసార్థానికి, అలాగే పరమాణు భారానికి, పరమాణువుకు ఉండే వ్యాసార్థానికి, పరమాణువుకు ఉండే భారానికి మధ్య సంబంధం చూద్దాం. ఇది ఏంటంటే మనకి ఎందుకు నేర్చుకోవాలి అంటే, రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ అనేది వస్తుందని తప్పకుండా. సో దానికోసం మనం నేర్చుకోవాలి. ఓకేనండి? సో సాంద్రత ఏంటండి? సాంద్రత అంటే ఏంటండి? సాంద్రత అంటే ఏంటి? సాంద్రత ρ ఏంటండి? ద్రవ్యరాశి మరియు ఘన పదార్థాల లేకపోతే ఘనపరిమాణాల నిష్పత్తిని ఏమంటారంటే సాంద్రత అంటాం. సాంద్రత అంటే ఏంటి? ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సింపుల్ గా చెప్పండి, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. అయితే ρ ద్రవ్యరాశిని ఎందులో సూచిస్తాం? ఏదైనా పరమాణువుకు ఉండే ద్రవ్యరాశిని మనం దేంతో సూచిస్తామండి? ఏతో సూచిస్తాం. దేంతో? ఏతో. పరమాణు భారం ఉన్నాం కదా, అదే ద్రవ్యరాశి. పై ఘనపరిమాణం అంటే ఏంటండి? మనం స్పియర్ అనుకుంటాం, అంటే ఒక గోళం అనుకుంటాం కేంద్రకం. సో గోళానికి ఏంటంటే ఘనపరిమాణం 4/3 πr3. ఏంటండి? 4/3 πr3. అయితే నేను వ్యాసార్థానికి పరమాణు భారానికి మధ్య సంబంధం చూస్తాను కాబట్టి మనకు వ్యాసార్థం కావాలి. ఇది ఇటువైపు తీసుకొచ్చేయండి, ఇది ఇటువైపు తీసుకొచ్చేయండి. ఓకేనండి? సో అప్పుడు ఏమవుతుంది? r³ a/4/3 π × ρ. ఓకేనండి? దగ్గరికి తీసుకెళ్ళిపో. ఇదేమో లవంలోకి తీసుకొస్తాం, హారంలోకి తీసుకొస్తాం. ఓకేనా? దీంట్లో ఏమైంది? r³ a/4/3 π × ρ వచ్చింది. a/4/3 × π × ρ వచ్చింది. ఓకేనండి? ఈ క్యూబ్ పోవాలంటే ఏం చేయాలి? ఈ క్యూబ్ ని అవతల వైపు పంపించేస్తే ఇక్కడ 3 అనేది గుణిస్తుంది అనుకోండి, అట్లయితే ఏం చేయాలి? భాగించాలి. లేకపోతే ఈ క్యూబ్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలంటే 3తో గుణించాలి, 3తో భాగించాలి. ఓకేనండి? సో అలా చేస్తే r a/4/3 π × ρ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంతండి? 1/3. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఏంటి? సో ఇక్కడ 1/4/3 π × ρ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ని r0 అనుకోను. ఏం చేయాలండి? r0 అనుకోను. r0 అని ఎందుకు అనుకోవాలంటే r0 అనేది ఒక స్థిరాంకం. అంటే ఏదైనా పరమాణువు తొలి దశలో ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఓకేనా, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాన్ని కాన్స్టెంట్, దాన్ని స్థిరాంకం అనుకోవాలి. ఓకేనండి? అప్పుడు ఏమైంది? r r0 into a to the power of 1/3. a to the power of 1/3. r is equal to r0 into a into whole to the power of 1/3. అంటే ఇక్కడ r అంటే వ్యాసార్థం, r0 అంటే స్థిరాంకం, a అంటే ఏంటంటే పరమాణు భారం. అయితే ఇక్కడ
R1 వాల్యూ ఏంటంటే 1.2 into 10 to the power of minus 15 meters. ఓకే ఏంటి 1.2 into 10 to the power of minus 15 meters. 10 to the power of minus 15 ని మనం ఫెర్మి అంటాం. ఏమంటాం? ఫెర్మి అంటాం. ఓకేనా? 10 to the power of minus 15 ని ఫెమ్టో అన్నానండి ఫస్ట్ ఇయర్. సో దాన్ని ఫెర్మి అంటామండి. రో ఉంది కదండి, రో కూడా ఒక విలువ ఉందండి. రో వాల్యూ వచ్చేసి 2.3 into 10 to the power of 17. 2.3 into 10 to the power of 17 kg per meter cube. ఏంటండి? kg per meter cube. ఏంటండి? 2.3 into 10 to the power of 17 kg per meter cube. ఓకేనా? సో మీకు కింద కనిపించట్లేదు అనుకోండి, ఒకసారి పక్కన రాస్తాను చూడండి. ఇంపార్టెంట్ వాల్యూస్ R not equals to 1.2 into 10 to the power of minus 15 meters. Okay అండి, rho equals to 2.3 into 10 to the power of plus 17 kg per meter cube. kg per meter cube. ఒకసారి చూడండి, ఈ రోజు కొంచెం తక్కువ టాపిక్ తీసుకొని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఈ వీడియోలో మనం ఈ బేసిక్స్ అంటే పరమాణు సంఖ్య అంటే ఏంటి, పరమాణు భాగం అంటే ఏంటి, ఐసోటోప్ అంటే ఏంటి, ఐసోబార్ అంటే ఏంటి, ఐసోటోన్ అంటే ఏంటి, ఐసోమర్ అంటే ఏంటి, తర్వాత సాంద్రత, ఈ విలువలను తీసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ రోజు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ చెప్పుకుంటాం అనేది, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ గురించి చెప్తాను. ఒకసారి ఇది చూసుకోండి, చూసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.